10వ తరగతి పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. కూకట్పల్లిలోని న్యూ ఎరా స్కూల్లో చదువుతోన్న 80 మంది విద్యార్థులకు అదే పాఠశాలలో ఎగ్జామ్ సెంటర్ కేటాయించారు. ఈ విషయం బయటకు రావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా ఒక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అదే పాఠశాలలో పరీక్షా కేంద్రం ఇవ్వడం నిషేధం. కానీ ఈ నిబంధనలను పట్టించుకోకుండా హైదరాబాద్ కూకట్పల్లిలోని న్యూ ఎరా పాఠశాలకు చెందిన విద్యార్థులకు అదే పాఠశాలలో ఎగ్జామ్ సెంటర్ని కేటాయించారు. ఈ విషయం బయటకు పొక్కకుండా డీఈఓ రహస్యంగా ఉంచారు. హాల్ టికెట్ను ఎవరికీ చూపించకూడదని ఆ 80 మంది విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం సూచించింది. కాగా మార్కుల కోసమే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, విద్యాశాఖ అధికారులు కుమ్మక్కయ్యారని తల్లిదండ్రులు, విద్యా సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనివల్ల విద్యార్థులకు అన్యాయం జరుగుతోందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదో తరగతి పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. కూకట్పల్లిలోని న్యూ ఎరా స్కూల్లో చదువుతున్న 80 మంది విద్యార్థులకు అదే పాఠశాలలో ఎగ్జామ్ సెంటర్ని కేటాయించారు. ఈ విషయం బయటకు రావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా ఒక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అదే పాఠశాలలో పరీక్షా కేంద్రం ఇవ్వడం నిషేధం. కానీ ఈ నిబంధనను పట్టించుకోకుండా హైదరాబాద్ కూకట్పల్లిలోని న్యూ ఎరా పాఠశాలకు చెందిన విద్యార్థులకు అదే పాఠశాలలో ఎగ్జామ్ సెంటర్ని కేటాయించారు. ఈ విషయం బయటకు పొక్కకుండా డీఈఓ రహస్యంగా ఉంచారు. హాల్ టికెట్ను ఎవరికీ చూపించకూడదని ఆ 80 మంది విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం సూచించింది. కాగా మార్కుల కోసమే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, విద్యాశాఖ అధికారులు కుమ్మక్కయ్యారని తల్లిదండ్రులు, విద్యా సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనివల్ల విద్యార్థులకు అన్యాయం జరుగుతోందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.